యువత జోరే వేరు. విద్యార్థి దశలో చేసే సందడి ఇంకా ఎక్కువ. అలాంటి వందల మంది విద్యార్థులు ఒకే వేదికపైకి వస్తే అది కనుల పండుగే. అలాంటి వేడుకకు వేదికగా నిలిచాయి కేఎల్ వర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు. కళా ప్రదర్శనలతో అదరగొట్టడమే కాక యూత్ కాన్, యూత్ చేంజ్ మేకర్స్ వంటి అంశాల్లోనూ పాల్గొని భవిష్యత్తు తరాల అంతరంగాన్ని ఆవిష్కరించారు యంగ్ తరంగులు. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఇన్నోవేషన్, కల్చర్, టాలెంట్ ఈ మూడు ఒకే చోట కలిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది అంటూ దుమ్మురేపే సంబరాలకు వేదికగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువ 2025. రాష్ట్రంలో ఉన్న ప్రతిభగల యువత ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మధ్య అనుసంధానంగా సందడి చేసింది గ్లోబల్ డయాస్పోరా కనెక్ట్ కార్యక్రమం. అమరావతి కేఎల్యూలో జరుగుతున్న ఈ 3 రోజుల వేడుకలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్. ఆంధ్రప్రదేశ్ యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 18వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం నినాదం స్వర్ణాంధ్ర కోసం యువత. ఇందుకోసం ముందుగా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి యువతీ యువకులను ఎంపిక చేశారు. అందులో ప్రతిభ కనబరిచిన 2000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. సాంస్కృతిక, కళాత్మక, సాహిత్య విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా జానపద నృత్యాలు, జానపద గీతాలు, శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, నాటకాలు, చిత్రలేఖనం, కవిత్వం, కథారచన, ప్రసంగం, క్విజ్, ఫోటోగ్రఫీ వంటి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 26 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థినిలు పోటాపోటీగా తమ సత్తా చాటుతున్నారు. మదనపల్లి నుంచి వచ్చాం, శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ నుంచి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం. లాస్ట్ టైం కూడా మేము పర్ఫామ్ చేసాం, ఢిల్లీ వరకు వెళ్ళాం ఈ ప్రోగ్రామ్ ని. మొదటిసారి రాష్ట్రస్థాయి పోటీలకు వచ్చాం, చాలా ఆనందంగా ఉంది. దీనికోసం చాలా రోజుల నుంచి చాలా చక్కగా ప్రాక్టీస్ చేసాం అందరం. మేము పల్లె పాట జోడెడ్ల బండి అనే పాట పాడాం. థాట్ లీడర్షిప్ అనే ఒక చేంజ్ మేకర్ టాక్ జరుగుతుంది. ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఏఐ అని వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, మిషన్ లెర్నింగ్ అంటున్నారు. వీటి మధ్యన యువత రేపొద్దున వర్కింగ్ మోడల్స్ ఎలా ఉండబోతున్నాయి, స్టార్టప్ కల్చర్ ఎలా మారబోతుంది, కంపెనీస్ ఎలా పెడదాం అనుకుంటున్నారు, వీటి మీద టాక్స్ జరగబోతున్నాయి. మనం రోజు చూస్తున్న ఇన్నోవేషన్లో ప్రకృతిబద్ధంగా ఇన్నోవేషన్ ఎలా చేయాలి, ఆ ప్రకృతిబద్ధంగా చేసే ఇన్నోవేషన్లో కాస్ట్ కాన్షియస్గా ఎలా వెళ్ళాలి, లీన్ మోడల్ థింకింగ్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి యువత అనే దాని మీద జరుగుతుంది. పల్లె జానపదాన్ని ప్రతిబింబిస్తూ యువతులు చక్కని ఆహార్యం, హావభావాలతో కట్టిపడేశారు. పదంలో పదం కదుపుతూ లయబద్ధంగా అడుగులేస్తూ ప్రేక్షకుల్ని హుషారెక్కించారు. ఆటపాటలే కాక యూత్ కాన్, యూత్ చేంజ్ మేకర్ టాక్స్ వంటి చర్చల్లో పాల్గొని ప్రముఖులు యువతీ యువకులతో తమ అనుభవాలు పంచుకున్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతికతల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రష్యా నుంచి యువజన ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. It's a great opportunity for young people to get new information, new knowledge, new experience, and I'm very proud to be invited to participate there and to be the speaker. Also, I think that for young people today, it's crucial to be involved in such kind of formats. We support this
initiatives of organizing youth affairs issues, and we have a lot of programs how like young people can go to Russia and to participate in different events. So I hope to be more contact with young people there also. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రతిభావంతులను రాష్ట్ర యువతతో అనుసంధానం చేయడానికే గ్లోబల్ డయాస్పోరా కనెక్ట్ కార్యక్రమం రూపొందించారు. దీని ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి మెంటార్షిప్ అందుతుందని యువజన సంక్షేమ శాఖ కమిషనర్ భరణి చెబుతున్నారు. ప్రతి యువతకి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని కరెక్ట్గా మనం కనిపెట్టామా, అది కనిపెడితే కూడా దాన్ని ఎలా ఇంకా ముందు తీసుకువెళ్ళాలి అని తెలియకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ఉన్న యూత్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అదే ఈ యువ 2025 అయిన కాన్సెప్ట్. కెరియర్ గైడెన్స్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో కనెక్టింగ్ ఫర్ క్రియేటింగ్ ఫ్యూచర్ ఎంటర్ప్రెనర్స్. వాళ్ళకున్న ఐడియాని ఒక బిజినెస్ మోడల్గా కన్వర్ట్ చేయడానికి, వాళ్ళకున్న ఒక్కొక్క ఐడియాని మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో అలైన్ చేయడానికి, స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కాన్సెప్ట్తో అలైన్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ వస్తున్న డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ వేరే వేరే ఫీల్డ్ నుంచి ఉన్నారు. ఫ్రమ్ సివిల్ సర్వీస్, ఇండస్ట్రియలిస్ట్, ఎంటర్ప్రెనర్, గ్లోబల్ లీడర్స్. నాకున్న ఐడియా ఎవరితో అలైన్ అవుతుంది వాళ్ళని నేను మెంటార్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మెంటార్కి మీ ఐడియా నచ్చిందంటే మీకు లైఫ్ లాంగ్ దే విల్ బీ ద హోల్డింగ్ హ్యాండ్. అండ్ P4 కాన్సెప్ట్ అనేది మనకి రియాలిటీలో ఇక్కడ చూడొచ్చు. ఈ యూత్ అనే వాళ్ళ అచీవర్స్గా అవుతున్నప్పుడు దానికి సపోర్టింగ్ ప్లాట్ఫామ్గా యువ ఉంది అని చెప్తే చాలు. దానికోసమే ఈ ఎఫర్ట్ అనేది మనం తీస్తున్నాము. యువత ప్రతిభకు సరైన వేదిక కల్పించడం ఈ ఉత్సవాల ముఖ్యోద్దేశం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు.